ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు మీరు చూసుంటారు, రెగ్యులర్గా ఏ ఈవెంట్ జరిగినట్టు జరుగుండదు. ఒక యాంకర్ లేరు, ఆ కీ కార్డ్ తెచ్చింది కూడా డైరెక్టర్ కమ్ హీరో కమ్ కో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్. ఈ సినిమా సినిమాటోగ్రఫర్ కాదు కదా, వెంకట్. సో రెగ్యులర్గా జరిగే ఏ ఒక్క పద్ధతి ఈ చిన్న ఈవెంట్లోనే ఉండుండదు. ఒక సైడ్న ఏ మీడియా అయితే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి బాధాభివందనం అంటారు, అదే సెకండ్లో ఏ మీడియా అయితే సపోర్ట్ చేయలేదో మీరు ఎలాగైనా సపోర్ట్ చేయాలని మార్నింగ్ ఇస్తాడు. ఓకేనా, దట్ ఈస్ బండి సరోజ్ కుమార్. ఓకే, ఇన్ షార్ట్ తనకి నాకు ఉన్న తేడా ఏంటంటే నేను అప్పుడప్పుడు లౌక్యానికి లొంగుతాను, తను లొంగడం. ఓకేనా, సో అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు లోపల నుంచి వచ్చిన మర్యాద, సర్లే మనం లొంగుతున్నాం వాళ్ళు లొంగట్లేదు, గుడ్డో బ్యాడో, దే బీయింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఆనెస్ట్ యాజ్ అ పర్సన్ ఆర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వచ్చి మేము పోరాడుతున్నాం అంటారు. పోరాడటం సినిమాల్లో గెలవడానికి కాదండి, అది రిజల్ట్. అది మాకు ఇష్టం కాబట్టి ఆ పని చేస్తాం. అండ్ బండి సరోజ్ కుమార్ వచ్చి నేను యాక్చువల్లీ కోరుకున్నా, నేను ఈ పరాక్రమ సీరీస్ చూడగానే ఏదో ఈవెంట్ సరోజ్ చూడాలని నేను మాట్లాడాలని. ఎందుకంటే అతను నాకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ప్రస్తుతం రిలీజ్ అయిపోయిన తర్వాత చెన్నైలో ఉన్నప్పుడు నేను దేవా చెన్నై కదా పని వెళ్ళాం, దేవగడ్డ గారు. అప్పుడు సడన్గా సినిమా థియేటర్కి చూద్దాం అనుకున్నప్పుడు నాకు సడన్గా ఒక సినిమా పోల్ కలం మన సినిమా ట్రైలర్ కనిపించింది. వామో ఇది తెగ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఊరినే చెప్పట్లేదు. ఈ సినిమా 2011 2010 రిలీజు. ఆ విజువల్ కానీ మీరు చూసినా, ఆ కట్స్ కానీ, ఆ ట్రైలర్ కానీ చూస్తే ఇవాళకి మనం షేక్ అయిపోతాం. అంటే ఏంటి ఎవరు అని దేవగడ్డ కూడా ఈవినింగ్ చేసి ముందు సినిమాకి వెళ్దాం అని వెళ్ళాం. సినిమా మొత్తం చూసాం. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ ఫెల్ ఎగ్జిక్యూటింగ్ లేదు, కొన్ని పార్ట్స్ దేవ తనని విమర్శలు అన్నాడు. నేను క్లెయిమ్ ఆడియన్స్ ఏం సరి ఏం తీసారు అన్నాడు. దేవ కూడా అమ్మో వాటెవర్ సెడ్ దిస్ డైరెక్టర్ విల్ కమ్ అవుట్ యాస్ ఎ జీనియస్ అని అన్నాడు. ఫస్ట్ టైం నా లైఫ్ లో 10 mm లెన్స్ అంటే ఏంటో నేను అడిగి కనుక్కుంది ఈ సినిమా చూసుకుంటూ దేవ దగ్గర. ఇది ఫినిష్ చేసి బయటకు వస్తున్నాం. ఒక ఆయన లుంగి కట్టుకుని ఒక మిడిల్ ఏజ్ ఆయన బయటకు వచ్చి ఒక్కొక్క ఆడియన్స్ దగ్గర అడుగుతాడు, సినిమా నచ్చిందండి, సినిమా నచ్చిందండి, సినిమా నచ్చిందండి. మమ్మల్ని వచ్చాడు, ఈ సినిమా బాగుంది, బాగా తీసింది, వెరీ కూల్ సినిమా. కానీ అప్పుడు ఆయన చెప్పాడు, డైరెక్టర్ 23 years old అండి, ఈ సినిమా తీసాడు, చాలా కష్టపడి తీసిన నమ్మి తీసామని. ఆ 23 years old బండి సరోజ్ కుమార్. 2010లో అప్పట్లో నాకు తెలిసి చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఆ టైంకి. ఆ బడ్జెట్ లో మళ్ళీ హీరో ఎవరంటే మార్కెట్ ఉందా అలా చూసుకునే హీరో కాకుండా ఒక మంచి నటుడిని, ఆ టైంలో కిషోర్ గారిని కొత్తగా ఇంట్రడ్యూస్, ఆ టైంలో ఆయన ఫస్ట్ హీరో కదే కన్నడ కిషోర్ గారు. ఆయనకి కోరికల సినిమా ఆయన్ని పెట్టి ఒక మాస్ హీరో ఫిల్మ్ తీసిన వాడు. దాని తర్వాత మచ్ లేటర్ ఒకసారి నాకు ఒక వెంకటేశ్వర ఎక్స్ప్రెస్ హిట్ పడ్డాక నాకు నచ్చిన ఫిల్మ్ మేకర్స్ దగ్గరికి నేను రీచ్ అవుతాను. ఏంటి నీ దగ్గర ఉన్న కథలు సినిమాలు చేద్దామని. అప్పుడుండే పరిస్థితుల వల్ల సిచ్యువేషన్ వల్ల నేను 1 year మిస్సింగ్ అయిపోయా. నేను వేరే టెన్షన్లో పడిపోయాను. ఒక రోజు నేను మళ్ళీ ఇంటర్వ్యూ చూస్తాను, బండి సరోజ్ కుమార్ ఇంటర్వ్యూ అని. అమ్మ మనోడు బండి సరోజ్ కుమార్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, క్లిక్ చేసి హీరో తిడతాడు.